సెంటర్ల షై పార్టీలు పువ్వు పార్టీలు నిప్పుల ఉప్పేసినట్టే ఒకళ్ళ మీద ఒకళ్ళు చిటపట అనుకుంటుర్రు. ఒకరికొకళ్ళు ఎదురుగా కనబడ్డా రెప్పలు లేపి కూడా చూడరు. మొన్నటికి మొన్న తొలుత లోక్సభ సమావేశాలు చాలైన నాడు మోడీ సారు రాహుల్ సార్ను చూసి కూడా చూడనట్టే పోయిండు అని అనుకుంటా గుస్సా అయ్యిర్రు షై పార్టీలు. కానీ ఇవాళ ఇద్దరు ఒకటే కడగానొచ్చిర్రు. ఒకరికొకళ్ళు చేతులేసుకుర్రు. కావాలంటే చూడుర్రు మీరే. The question is that Sri Om Birla, a member of this house, be chosen as the Speaker of this house. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The motion is adopted. ఎన్డీఏ తరపుకెంచి పాత స్పీకర్ ఓం బిర్లా, ఇండియా కూటమి తరపుకెంచి సురేష్ సార్ పోటీలో నిలబడితే ఎంపీలంతా ఓటేసారు. అట్టా ఎన్డీఏ కూటమికే బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళా వరుసగా రెండో పాలిసుతో బిర్లా సారే కుర్చీలకు ఎక్కిండు. ఇక ఓం బిర్లా సార్ గెలిచిండని తెలవంగానే ప్రధాని మోదీ సారు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సారు ఇద్దరు పోయి చేతుల్లో చెయ్యేసిర్రు, శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు మోదీ సార్కు రాహుల్ సారు సుత ఆలోచించి సన్నగా ఒక నవ్వు నవ్విండు. I invite Sri Om Birla to come up and occupy the chair. आपके चेयर है, आप संभालो. ఇట్లా ఇద్దరు పెద్ద లీడర్లు పోయి అటోలు ఇటోలు నిలబడి బిర్లా సార్ తోని ఫోటోలు దిగిర్రు. అటంక స్పీకర్ సీట్లో కూర్చోబెట్టిర్రు. ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ పదవికి ఓట్లు అడిగింది లేదు, ఎంపీలు ఓట్లేసింది లేదు. సర్కార్లో ఎవరు ఉంటే వాళ్ళ లీడర్నే స్పీకర్ గా పెట్టుకున్నారు గాని తొలుతసారి స్పీకర్ సీటు కొరకు పోటీ పడ్డారు రెండు గుంపులోళ్ళు. ఇదిట్టుంటే ఇద్దరు పెద్ద లీడర్లు ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పు లెక్కనే ఉండేటి లీడర్లు ఒకరికొకరు చేతుల్లో చెయ్యేసుకునే వాళ్ళకు మస్తు చర్చ నడుస్తుంది ఇప్పుడు దేశంలో. ఏదైతే గాని ఇప్పుడు ఈ స్పీకర్ సీటు కొలకే గింతగానం పోటీ పడ్డారంటే ఇక ఈ కాంచెల్లి పార్లమెంట్ లో వాడి వేడి ముచ్చట్లతోని మీటింగులు దద్దరిల్లిపోయేటట్టే ఉన్నది పోండ్రి.